గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నా దగ్గర ఒక చాలా పెద్ద క్వశ్చన్ ఉంది సార్. మీరు ఆన్సర్ కూడా అంతే క్లారిటీగా ఇవ్వాలి. మణిరత్నం గారికి ఆనంద్ అసలు ఏంది, మీరు ఏమైనా మాయ చేశారా ఆయన్ని? ఎందుకంటే క్వశ్చన్ చాలా లెంత్ అని ముందే చెప్పాను. మౌనరాగం సినిమాకి మీరు వెళ్ళారు, సో మీకు ఏదో లుక్ టెస్ట్ చేసి ఫోటోలు తీశారు, అయిపోయింది. ఆ తర్వాత వేరే సినిమాకి పిలిచారు, అగ్ని నక్షత్రాలు సంథింగ్ అనుకుంటా. అవునవును. ఆ సినిమాకి వెళ్ళారు. అక్కడ నుంచి మేబీ నేను కరెక్ట్ అనుకుంటుంది, మీరే బయటకు వచ్చేసారు అనుకుంటాను. దాని తర్వాత మళ్ళీ రోజా సినిమాకి అరవింద్ స్వామి క్యారెక్టర్ కోసం పిలిచారు. అక్కడ నుంచి కట్ చేస్తే మళ్ళీ ఆ హర్డల్స్ అన్ని దాటిన తర్వాత అంజలి సినిమాలో యాడ్ చేశారు ఫస్ట్ టైం. అది కట్ చేస్తే దొంగ దొంగతో రోజా ముందే అంజలి ఫిల్మ్ తర్వాత రోజా, తర్వాత ఇక్కడికి వస్తే దొంగ దొంగతో దళపతి మణిరత్నం గారి అరవింద్ స్వామి రోల్ మీరు చేయాలి, సో అది మిస్ అయింది. ఇన్ని దాటుకొని దొంగ దొంగ సినిమాలో మీరు హీరోగా యాక్ట్ చేశారు. సార్ మణిరత్నం దగ్గర నుంచి కాల్ రావడం అంత ఈజీ ఒక యాక్టర్కి? చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఒక్కసారి మణిరత్నం గారి సినిమాలో ఒక ఫ్రేమ్లో కనిపిస్తే చాలు అనుకుంటారు, ఆయన ఒక్కసారి కాల్ చేస్తే చాలు అనుకుంటారు. ఓన్లీ ఆనంద్కు మాత్రమే మణిరత్నం గారి దగ్గర నుంచి ఎందుకు ఇన్ని ఛాన్సులు, ఎందుకు ఇన్ని సినిమాలు, ఎందుకు ఇంత ప్రేమ? ఎవరికైనా ఒక మనిషి రోజు వచ్చి ఛాన్స్ అడిగేప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా ఆ సిన్సియారిటీ. ఎలాగైనా మనం ఆయనతో నెక్స్ట్ పిక్చర్లో మనం, లేకపోతే జరగాలన్న పిక్చర్లో మనం యాక్ట్ చేయాలని ఆయన దగ్గర ఛాన్స్ అడిగేప్పుడు రోజు నాకు చూస్తే ఆఫీసర్ రోజు ఉండేవారు మీరు అక్కడే? రోజు ఎప్పుడు అక్కడే ఉంటాను. సో నేను మణిరత్నం ప్రాణాలు తీశారు, ఇవ్వకపోతే నేను ఆ రేంజ్లో నేను. సో అలా ఫస్ట్ పిక్చర్ నేను ఆయన ఫస్ట్ పగలనిలో పిక్చర్ ప్రివ్యూ చూశాను. చూసి నేను ఎలాగైనా మణిరత్నం గారు పిక్చర్లో ఎలాగైనా యాక్ట్ చేయాలి, ఇంట్రడ్యూస్ అయితే మణిరత్నం గారు పిక్చర్లోనే ఇంట్రడ్యూస్ అవ్వాలి అని చెప్పి ఆయన దగ్గర ట్రై చేసేప్పుడే మౌనరాగం పిక్చర్లో కార్తీక్ చేస్తున్న క్యారెక్టర్. అప్పుడు నాకు 17 years. అప్పుడు ఫోటో స్క్రీన్ టెస్ట్ పిసి శ్రీరామ్ గారు ఫొటోస్ అన్ని తీశారు. ఆ ఫొటోస్ యాక్చువల్గా నేను పట్టుకొని సినిమాలో ఛాన్స్, అంతకుముందు రవికే చంద్రన్ కెమెరామెన్ నాకు చాలా ఫ్రెండ్, ఆయన కూడా ఇది కలిపి బాలచందర్ దగ్గర వెళ్ళి చూపించాను. అక్కడ క్లిక్ అయింది ఫోటోని. అక్కడ క్లిక్ అయిన తర్వాత ఇక్కడ మౌనరాగంలో నేను మెచ్యూరిటీ లెవెల్ అంత లేదని వాళ్ళు మీసాన్ని ఆర్టిఫిషియల్గా పెట్టి చూశారు. 17 years కదా, ఆ క్యారెక్టర్ కొంచెం మెచ్యూరిటీ మ్యాక్స్ లైట్ లాగా. సో మౌనరాగం పిక్చర్ అయిపోయి రిలీజ్ అయింది. అప్పుడు ఎలాగైనా అగ్ని నక్షత్రంలో నేను చేయాలని చెప్పి వెళ్ళేప్పుడు ఆల్మోస్ట్ లైక్ అసిస్టెంట్గా లాగా నేను కొంచెం రోజు వర్క్ చేశాను. ఆయన వెళ్ళి షార్ట్కి పిలు అని చెప్తారు, అక్కడ అది చేయి ఇది చేయి అని చెప్తారు. సో వాళ్ళు ఒక 2-3 shots కూడా వస్తాను నేను. సో తర్వాత డే నైట్ షూటింగ్ జరిగింది అది. అప్పుడు నాకు ఒక స్టేజ్లో అర్థమైంది నాకు ఇలాగే యూస్ చేస్తారని బయటకు వచ్చేసాను అగ్ని నక్షత్రం. ఆ తర్వాత ఆయన నాయగన్, ఆ తర్వాత అంజలిలో నేను యాక్ట్ చేశాను. ఆ తర్వాత నేను ఇక్కడ కడప్రెడ్డమ్మ అని ఒక షూటింగ్ అరక్ వ్యాలీలో ఒకే షెడ్యూల్ ఆ పిక్చర్ షూటింగ్, నేను రంజిత భరద్వాజ్ గారు డైరెక్టర్. సో ఆ పిక్చర్ షూటింగ్ జరిగేప్పుడు ఫోన్స్ అని లేదు కదా, అప్పుడు నాకు టెలిగ్రామ్ వచ్చింది, నేను ఎక్కడ షూటింగ్ ఉన్నావు, స్టార్ట్ ఇమీడియట్లీ అని కమ్మని చెప్పి మణిరత్నం గారి దగ్గర నుంచి. అప్పుడు ఏదో మైసూర్లో షూటింగ్ జరిగింది. సో అది ఈ పిక్చర్కి. సో ఏం క్యారెక్టర్ అని అక్కడి నుంచి వచ్చిన తర్వాత అని నాకు ఆ యూనిట్లో చెప్పారు, ఆ క్యారెక్టర్ కోసం పిలిచారు, అందుకోసమే టెలిగ్రామ్ మీకు వచ్చింది. తలపతి అరవింద్ స్వామి క్యారెక్టర్ కోసం. సో అది మిస్ అయింది. తలపతి తర్వాత రోజాకు యాక్చువల్గా అరవింద్ స్వామి హీరో, కానీ అరవింద్ స్వామి ఫాదర్ మదర్ ఏదో హెల్త్ ప్రాబ్లం ఇష్యూస్ వచ్చిందని నన్ను పిలిచి ఒక స్క్రీన్ టెస్ట్ చేశారు. ఇట్స్ క్రిప్టాలజిస్ట్ కదా. సో ఆ స్క్రీన్ టెస్ట్లో అంత బాగా నేను చేయలేదు యాక్చువల్గా, టెన్షన్లో. ఎందుకంటే మణిరత్నం గారు అంటేనే నాకు చాలా టెన్షన్. సో అప్పుడు ఆయన చెప్పారు, నేను అడిగాను ఏంటి సార్ ఒక్కొక్క పిక్చర్లో పిలిచి ఇలా చేస్తున్నారని అడిగేప్పుడు, ఇలాగే అడిగేప్పుడు నెక్స్ట్ పిక్చర్ నేను డెఫినెట్గా చేద్దామని చెప్పేప్పుడు తిరడా వచ్చింది దొంగ. సో దొంగ సినిమా గురించి నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అడిగే ముందు మణిరత్నం గారి వర్కింగ్ స్టైల్ గురించి చెప్పండి సార్. ఏదన్నా ఒక చిన్న మూమెంట్, ఇది మణిరత్నం ఇలా ఆలోచిస్తాడు, ఇలా రాస్తాడు, మీకు బాగు అనిపించిన ఆ ఎక్స్పీరియన్స్, ఆ మూమెంట్ ఏదైనా ఉంటే ఒకటి షేర్ చేయండి. ఇప్పుడు మణిరత్నం పిక్చర్ వచ్చేప్పుడు ఇదని సెట్కి వెళ్తున్న తర్వాతనే మనకి ఏ సీన్ ఇదని తెలుస్తుంది.
ఇప్పుడు చేసేలాగా అప్పుడే ఆయన దగ్గర వర్క్షాప్స్ ఉమ్, ఉంటుంది. ఎందుకంటే రిహర్సల్స్ ఇప్పుడు అవుట్డోర్ వెళ్తే కూడా ఆ రోజు నైట్ ఆయన రూమ్లో మొత్తం నెక్స్ట్ డే సీన్స్ ఏమని రిహర్సల్స్ ఉంటుంది. కానీ ఓకే. ఆయన షూటింగ్ మాత్రం అందరికీ తెలిసినదే నాన్ స్టాప్. ఉమ్, ఇప్పుడు ఎలా అని తెలియదు. అప్పుడు ఈ వాజ్ ఆల్సో వెరీ యంగ్. మార్నింగ్ 1 o'clock నేను ప్రశాంత్ లేచి షూటింగ్ లొకేషన్ వెళ్ళేప్పుడు 2:30 అండి. ఫస్ట్ ఆయన ఉంటారు అక్కడ. వా. ఫస్ట్ పర్సన్ ఆయన ఉంటారు పీసీ శ్రీరామ్తో. లైట్ ఉండదు, ఏముండదు. చూస్తే డార్క్లో వీళ్ళు ఉంటారు. ఆ తర్వాత లైట్ మ్యాన్ అందరూ వచ్చారు. లైటింగ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు కరెక్ట్గా ఒక 5:30 సన్ రైజ్ అవునప్పుడు ఆ సన్ రైజ్లో షాట్స్ 100 షాట్స్ తీస్తారు. అంతకుముందు ఎందుకంటే ఆల్రెడీ రిహర్సల్స్ చూసాం కదా. సో అలా 100 షాట్స్ తీసి టాప్ లైట్లో ఆయన షూట్ చేయరు. సో షూట్ చేసిన టైంలో గ్యాపే ఉండదు, ఉమ్, తీసుకునే ఉంటారు. ఆ టైంలోనే 3 కెమెరాస్. సార్. సో టెక్నికల్ వాల్యూస్ అని చూస్తే మీరు ఆయన పిక్చర్లో లైక్ సినిమాటోగ్రఫీ అని చెప్తే ఒక పెద్ద సినిమాటోగ్రాఫర్ ఉంటారు, అవును. ఎడిటర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటర్ ఉంటారు. సో ఈవెన్ ద కెమెరా అన్ని ఆ టైంలోనే ద బెస్ట్ ఫిల్మ్ ఆ టైంలో ఈస్ట్మ్యాన్ ఫిల్మ్ వీళ్ళందరూ అదే యూజ్ చేస్తారు. సో ద బెస్ట్ ఆఫ్ కెమెరా టెక్నికల్ వైజ్ ఇట్ విల్ బీ చాలా సూపర్గా ఉంటుంది. అండ్ వర్కింగ్ ప్యాటర్న్ మీరు కంపేర్ చేస్తే విత్ అదర్ ఫిల్మ్స్ ఇట్ బీ లైక్ ఒక స్టైలిష్ వేరే రకంలో ఉంటుంది. కానీ చాలా హార్డ్ వర్క్ చేయాలి. చాలా కంపారిజన్ ఉంది. చాలా వరకు సన్ రైజ్ సన్సెట్ షార్ట్స్ సెట్లో చాలా ఉంటుంది. మణిరత్నం గారు టాప్ వాడుకున్నంత లైట్లో విధంగా షూటింగ్ అవును. ఉండదు. కానీ టాప్ లైట్లో ఉన్నప్పుడు మనం లొకేషన్ నుంచి హోటల్ వెళ్ళడం చాలా దూరం ఉంటుంది. సో అందుకోసం అక్కడే రిహర్సల్స్ జరుగుతుంది. ఆ 3 o'clock నుంచి 6 o'clock మనం ఏం తీస్తామో ఆ రిహర్సల్ జరుగుతుంది. ఆ తర్వాత 6 o'clock అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసి అక్కడ స్టార్ట్ అవ్వడానికే 10 అవుతుంది. అలాగే 48 hours అని షూటింగ్ వెళ్తుంది కంటిన్యూస్. అలా వెళ్ళింది. అలాంటి ఎక్కడ 48 hours కంటిన్యూ షూట్. 48 hours కంటిన్యూస్ షూట్. మధ్యలో లైట్ మ్యాన్ అని అక్కడే ఉండాలి, అక్కడే బాత్రూమ్ అని అక్కడే ఏదో అరేంజ్ చేస్తారు, అక్కడే ఒక చత్రం గిత్రం ఉంటుంది కదా. సార్. సో ఇలా వెళ్తుంది షూటింగ్. సో ఇలాంటి ఎక్కడ ఇంతవరకు నేను అలా వర్క్ చేయలేదు. ఎందుకంటే కంటిన్యూస్ షూటింగ్ అండ్ యూ ఆల్సో యుల్ ఎంజాయ్ ద వర్క్. సార్. టైర్డ్ అయిపోతుంది, అది వేరే సంగతి. రిజల్ట్ చూస్తేనే ఇప్పుడు ఎందుకు మనం సెపరేట్గా మణిరత్నం గారు కొన్ని మాట్లాడుతున్నా అంటే బికాస్ హీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పీపుల్, అదర్ డైరెక్టర్స్. అందుకోసమే వీ టాక్ సో మచ్ అబౌట్ హిమ్. అండ్ దొంగ షూటింగ్ జరిగేటప్పుడు ఎప్పుడైనా సెట్ కి ఆర్జీవి గారు వచ్చారా? ఎవరు? ఆర్జీవి గారు, రామ్ గోపాల్ వర్మ గారు. నో, రామ్ గోపాల్ వర్మ ఆయన యాక్చువల్గా ఆయన స్టోరీ అది. హీ నెవర్ కేమ్ టు ద సెట్స్ ఒక రోజు కూడా. అంటే ఆ ఒక్క సినిమాకి మణిరత్నం గారు బయట నుంచి కథ తీసుకొని వీళ్ళిద్దరు ఫ్రెండ్సే. సో అంజలి చేసేప్పుడు అప్పుడప్పుడు సెట్కి వచ్చి వీళ్ళిద్దరు మాట్లాడతారు. సార్. రామ్ గోపాల్ వర్మ అక్కడ వస్తారు వీనర్ స్టూడియోని ఒక ఇదికి. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని నాకు తెలుసు. కానీ ఈ పిక్చర్లో స్టోరీ ఆయన ఐడియా యాక్చువల్గా. సో మెనీ సీన్స్ వేర్ క్రియేటెడ్ ఆ సెట్స్లోనే యాక్చువల్గా. యాక్చువల్లీ మీరు చూస్తే మణిరత్నం గారు ఒక ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండా వెళ్ళే పిక్చర్ అది. ఎందుకంటే ఆల్రెడీ హీ కంపోజ్డ్ ఆల్ ద సాంగ్స్. ఓకే. కళ్ళు కళ్ళు అది వీరబాండి కోటేలో అన్ని సాంగ్ రికార్డ్ చేశారు. రికార్డ్ చేసి ఫస్ట్ సాంగ్ తీసాము మనం వెళ్ళి 10 days. ఆ తర్వాత ఇద్దరు దొంగలు ఏమని చెప్పి అక్కడ స్పాట్లో యాక్చువల్గా చాలా సీన్స్ క్రియేట్ అయింది. స్పాట్లో సుహాసిని మేడం రాస్తారు. సో ఆ పిక్చర్ మాత్రం మీరు చూస్తే ప్రాపర్ స్క్రిప్ట్, క్లైమాక్స్ అన్నీ ఏం లేదు. అప్పుడప్పుడు మేము అవుట్డోర్ అని 20 days వెళ్తాం. 10 daysలో ఒక్కొక్క ఇది ప్యాకప్ అయింది, ఎందుకంటే స్టోరీ చేసి వస్తా అని. సో అలా ఫ్రీకిష్గా చేశారు ఆ పిక్చర్. అండ్ ఆ దొంగ సినిమాకి ప్రాణాలు పోయినా పర్లేదని మీరు ఏమైనా నిర్ణయించుకున్నారా? ఎందుకంటే ఒక షాట్ ఉంటుంది సార్, ఆ బస్సు మీదకి ఆ దూకేది మీరు ఆపోజిట్ వెహికల్ నుంచి. అవును, అది రియల్ గా దూకినట్టే. అది మీరు చూస్తే ఇలా పట్టుకొని బస్ని. అప్పుడు రోప్స్ అని ఏం లేదండి. బస్సులో ఉన్నప్పుడు రోప్ ఎక్కడ కెడతారు మీరు? సేఫ్టీ సైడ్ మీరు చూస్తే ఆ ట్రైన్ అని యాక్చువల్గా మీరు చూస్తే సెవరల్ 100 feet పైన వెళ్తుంది ఆ ట్రైన్. యాక్చువల్లీ అది ఎలా అంటే ఇట్స్ అ ఘాట్ సెషన్ ఇప్పుడు ఎలా అని తెలియదు నాకు. 60 kilometers ఘాట్ సెషన్. ట్రైన్ ఇలా వెళ్తే రివర్స్ మళ్ళీ రావాలి మొత్తం. సో ఆ 60 kilometers షక్లేష్పూర్లో. సో హోల్ 60 kilometers అండ్ 14 coupes. ఆ టైంలో ఐ థింక్ హీ పేడ్ అబౌట్ 25 lakhs డిపాజిట్. 1992లో 25 lakhs డిపాజిట్ షూట్ కోసం.
ఆ ట్రైన్ కోసం. ఎందుకంటే ట్రైన్ ఏదైనా అయితే ఉమ్, డ్యామేజ్ అయితే అది కోసం యూ హ్యావ్ టు పే ద రైల్వే ఇది. సో అక్కడ మీరు ట్రైన్ పైన ఆ, Shots ఇద్దరు ఉంటాయి. రన్నింగ్ తర్వాత chasing ఫైట్ ఆ ట్రైన్ ఇలా ఉంటుందండి పైన టుతుక్ టుతుక్ ఇలా వెళ్తుంది. అప్పుడు ఆ టైంలో ఎక్కడ రోప్ పెడతారు మీరు. సో కింద ఫాల్ డౌన్ దెర్ ఇస్ నో యూనో అలాంటి ఒక ఇదిలో సిచ్యువేషన్లో బట్ దెర్ వాస్ నో ఫియర్ నథింగ్ ఆ టైంలో. ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఈ పిక్చర్ బాగా రావాలి అది మాత్రం మైండ్లో. అండ్ సేఫ్టీ సైడ్ అని దెర్ వాస్ నథింగ్ రోప్ గీప్ అని ఏం లేదు ఆ టైంలో 92లో.